వచ్చాం దానికి. అంటే ప్రతిరోజు రావడం తప్పదు యాదకి. అంటే ప్రతిరోజు ఇదే ఏంటి చూడటానికి ఇలా ఉంది. ప్రతిరోజు మీకు చూడడానికి పోదు కానీ మాకైతే చాలా బాగుంటుంది చూడటానికి. ప్రతిరోజు సముద్రం మారుతా ఉంటది. అదే వాతావరణం. ఒక రోజు ఏమో కేటాలు, ఒక రోజు ఏమో సాఫ్గా ఉంటుంది, ఇంకో రోజు ఏమో చూసారా అంతా మంచి పడిపోతుంది. అంటే సముద్రం కూడా ఒక రోజు అయిపోయి ప్రతిరోజు చూస్తుంటే కొత్తగా చాలా కొత్తగా ఆపడుతుంటుంది. అందుకే బీచ్ చూడటానికి ఎందుకు బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే టైం టు టైంకి ఉదయాన్ని ఓలా ఉంటుంది, సాయంత్రం ఓలా ఉంటుంది, మధ్యాహ్నం ఓలా ఉంటుంది. అంటే సముద్రం అంత బాగుంటుంది చూడటానికి. అంటే బోర్ కొడుతుంది ఏమో అనుకుంటారు మీరు, అస్సలు బోర్ కొడుతుంది ఏంట్రా. ఇప్పుడు వచ్చేస్తున్నారు కంపెనీలో ఎవరికైనా బాగాలేదంటే అది తెప్పించి ఇలా మాకు లీవ్ కావాలని అడిగితే వెళ్తారు, లీవ్ కావాలని అడిగితే వెళ్తారు. కానీ అలా అవసరం లేదు. ఎవరికైనా బాగాలేదని చెప్తే ఇప్పుడు బాగాలేదు అనుకో, చెప్పడం కాదు బాగాలేదు అనుకో, ఇప్పుడు హఠాత్తుగా ఉండిపోవచ్చు, ఒకరు మానేయచ్చు. ఎందుకంటే మంద కాబట్టి ఎప్పుడైనా చూసుకోండి. మామూలు బిజినెస్ అని ఏ చిన్న ఆటో నడుపుకోండి, ఏదైనా ఆటో నడుపుకోవడం లైఫ్ బాగుంటుంది, రిటర్న్ నడుపుకోవడం లైఫ్ బాగుంటుంది, అలాగే యాదగిరి లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఈ అంటే మంత్లీ వచ్చేస్తే మంత్లీ వరకు ఈ మంత్లో పని చెయ్యాలంటే ఆ చచ్చిగా పని చేయాలా, బతిగా పని చేయాలా, ఎలా కాదు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండాలా. ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ బాగుంటుంది. చెప్పాను కదా సముద్రం అనేది ఒక ఊసరవెల్లి టైప్ అని. ఇందాక ఫస్ట్ లో చెప్పాను వీడియో స్టార్టింగ్ లోనే, సముద్రం ఒక టైం అనుకో ఒకటి మారుతుందని. ఏంటంటే ఇందాక చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో మీరు ఫస్ట్ వీడియో మన వీడియో స్టార్టింగ్ లోనే. ఇప్పుడు చూడండి ఎలా ఉంది, వాతావరణం మారిపోయింది, గాలి చాలా ఎక్కువగా ఉంది. మీకు వీడియో చూసేటప్పుడు ఎలా కాపాడుతుంది, గాలి చాలా గట్టిగా ఉంది. గాలి ఎంత అంటే 12-13 ఉంది గాలి సముద్రంలోని. చూడండి ఎలా కాపాడుతుంది. ఇలాగ ఇప్పుడు బోట్ వెళ్ళేటప్పుడు తెలుస్తుంది ఏంటంటే బోట్ వెళ్ళక ముందు మనకి అంతా సాఫ్ కాపాడుతుంది వీడియోలో కదా. చూడండి ఎలా కాపాడుతుందో, అంత గట్టిగా కాపాడుతుంది, చాలా గట్టిగా అని చెప్పాను కదా. ఏంటంటే సముద్రం అనేది ఊసరవెల్లి టైప్ అని. హాయ్ గాయ్స్, మన ఫస్ట్ వీక్ అంతా మనకి అంత లక్ కలిసి రాలేదు. సెకండ్ వీక్ ఫస్ట్ రోజు మన లక్ ఎలా ఉందో చూద్దాం. హాయ్ గాయ్స్, రాత్రి మీకు వీడియో చూద్దాం అనుకున్నాం కానీ వాతావరణం సహకరించగా రాత్రి చూపించడానికి అవ్వలేదు. మీకు చెప్పాను కదా రాత్రి గాలి పెరుగుతుంది అని చెప్పి. చూసే వెదర్ రిపోర్ట్ చూస్తే భువనేశ్వర్ లో తుఫాన్ అని చెప్పింది. భువనేశ్వర్ లోనే సేఫ్ కాదని చెప్పేసి వెంటనే పట్టుకున్నాం. వాళ్ళు పట్టుకుంటే 3 గంటల తర్వాత వాళ్ళు వచ్చింది. వెంటనే ఇంకా సముద్రంలో ఉండకూడదు అని చెప్పేసి వెంటనే ఇంకా దెబ్బకెళ్ళిపోయాం. గాలి చూస్తే మా మీద గాలి అంటే మేఘాల మీద గాలి వచ్చింది. ఇంచుమించు 30 గాలి చాలా స్పీడ్ వచ్చింది. అంటే వీడియో తీయడానికి మీరు ఆలోచన చూసుకోండి మీరే ఎంత గాలి వచ్చింది, అంత గట్టిగా గాలి వచ్చింది. నేనే వాయిస్ అంటే మన వాడతాట అంటే ముందు స్థాయికి వెళ్ళి కదా ఫోన్ చేసి వెళ్ళడం అంతా.
ప్రతి రోజు చేపలు ఉంటే నమ్మకం లేదు. ఎందుకంటే మనం సముద్రంలో పడడం వరకే మన మన బాధ్యత. పడడం పడకపోవడం దాని లెక్క. ఈరోజు లెక్క లేదు, రేపు చూద్దాం మన లెక్క ఎలా ఉంటుంది.